హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బార్డర్ అయితే వేయడం లేదు, బార్డర్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు బార్డర్ కట్ చేసుకొని నార్మల్గా ఎలా కటింగ్ చేయాలి హ్యాండ్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని అదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు క్రాస్ కట్ చేసుకోవాలి కింద. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, ఇది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ కూడా మనం స్ట్రైట్గా ఉన్న విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ అనేది ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఖర్చుతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజ్కి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ముందు మార్కింగ్ అనేది 1.5 ఇంచ్ వరకు, అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంగబాగు మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతైతే క్లాత్ తక్కువ అవుతుందో ఒకసారి చూసుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్లో లూజ్ అనేది హ్యాండ్ లూజ్ అనేది సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా లోపల ఖర్చుతో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని దగ్గరికి పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ అయినా, ఎందుకంటే మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి, రెండు జాయింట్ చేసేటప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే శారీతో కట్ చేసిన లాంగ్ ఫ్రాక్ అనేది కూడా ఉంది మనం వీడియోస్లో, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసే మార్కింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అలాగే సైడ్ జాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి కూడా 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్కి కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి, లోతు తీసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడం వల్ల చంక భాగాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఇది
ఇది మనకి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి, అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. అది ఎలా జాయిన్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఇప్పుడు కింద ఫోల్డింగ్ కూడా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక లైన్ అనేది. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయిన్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ విధంగా ఒక్కొక్కటి జాయిన్ చేసుకున్న తర్వాత మనం లైన్గా జాయిన్ చేసుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు. టూ సైడ్స్ కూడా మనం అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా పైనుంచి లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా కింద లైన్ అనేది స్టిచ్ చేసుకోండి మనం. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి ముందు ఒక లైన్ అనేది మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ బార్డర్ యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బార్డర్ మిడిల్ నుంచి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.